च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సభ్యుభ్యో నమః. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే దేవ శర్మ గారు, మైక్ బంద్ చేయండి, తర్వాత మాట్లాడదాం. విశ్వమ్మ గారు, హడాపిడి పడొద్దు, నెమ్మదిగా. వరలక్ష్మి గారు, మనం ఈ దేహంతో ఉన్నది ఒక నిమిత్త మాత్రంగా. మనము భగవంతుని ఒడిలో ఆధ్యాత్మికను, మన ఆత్మను సాక్షాత్కారం చేసుకుంటున్నాం, పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటున్నాం. భాష ఆతృత పడే విధంగా ఉండకూడదు, నెమ్మదిగా ఆలోచింపజేసేటువంటిది అంతఃకరణం నుంచి శబ్దాలు రావాలి. అందుగురించి ఆతృత పడద్దు. ఆతృత పడితే ఎదుటి వారు భయపడతారు. అప్పుడు మనం చెప్పాలనుకున్నది, చెప్తున్నటువంటిది వేరే అవుతుంది. అందుగురించి అలా కాకుండా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓం ఆచార్య. అలాగే ఆచార్య. మరి దేవముని గారికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఓం నమస్తే ఆచార్య. విశ్వమ్మ గారు, సువర్చలమ్మ గారు, ఓం ఆచార్య. సమాధాన పరచడం ఎందుకు చేయట్లేదు? ప్రణవ్ చెప్పాలనుకున్నాను ఆచార్య, కానీ అనుకోవడం వేరు. మీరు చెప్పే దాంట్లోనే సమాధాన పూర్వకంగా తీసుకురావాలి, రెండు అయిపోతాయి. దానికోసం సమయం కాకుండా చెప్పండి సువర్చలమ్మ గారు. అవును, అదే దేవముని గారు చెప్పారు, దేహము దేహి రెండు ఒకటే అనేటటువంటి. కానీ కాదనమాట. అది దేహము, అది జడము. ఈ దేహి ఉంటేనే ఈ తను ఏదైనా దేహినే చేయగలుగుతుంది. ఈ రెండు ఉన్నది. చెప్పండి, మళ్ళీ మీరు చెప్పండి. దేవముని గారు, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం పంచమహాభూతాల గుండా ఆహార అన్నపానీయముల ద్వారా తండ్రి శరీరానికి రావడం, శుక్ర రూపం దాల్చడం, గర్భాధానం, స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ ఈ స్త్రీ పురుష దేహధారణ చేయడం జరుగుతుంది. శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత రోజు బ్రతికి ఆయువైపోగానే అసఫలమైన కర్మలు ఎక్కువ ఉంటే చనిపోవడం, సఫలమైన కర్మలు ఎక్కువ ఉంటే జీవనముక్తిని పొందడం, భగవంతుని యొక్క పరమానందం అనుభూతి పొందడం, పరమాత్మ సాన్నిధ్యంలో ఉండడం జరుగుతుంటది. ఆత్మ ఇక్కడ ఈ మృత్యువులో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పంచమహాభూతాలు, అన్నపానీయములు, పురుష శరీరం నుండి ఈ విధముగా అంచెలంచెలుగా ముందు నుంచి వస్తున్నటువంటిది ఈ మృత శరీరాన్ని దాటేసి ముందుకు పోతున్నటువంటిది. ఎక్కడి నుండో వచ్చి ఇంకెక్కడికో పోతున్నటువంటిది నేను ఆత్మ. ఈ యొక్క స్త్రీ గర్భాశయంలోనే స్త్రీ పురుష దేహధారణను చేసి ఇక్కడ ఆయువు తీరగానే ఇక్కడ విడిపోతుంది కదా. పోయేటువంటి ఆత్మ వెళ్ళిపోయాక కనబడుతున్నటువంటి ఈ స్త్రీ పురుష దేహం, ఇది శరీరం, ఇది నాది, నేను కాదు. దేహము ఆత్మ రెండు ఒకటే అయితే చావు పుట్టుకలు అవసరం లేదు, స్త్రీ పురుష సంపర్కం అక్కర్లేదు. ఈ యొక్క ప్రకృతి, భగవంతుడు మనకు బట్టలు వేసుకునేటువంటి రహస్యాన్ని చూపిస్తున్నాడు అన్నట్టుగా. ఈ ప్రకృతి సాన్నిధ్యంలో నీకు ప్రత్యేకత. నీవు 84 లక్షల కోట్ల జీవరాశుల రూపంలో
నీకు నీ యొక్క జీవితం కనిపిస్తుంది, నీ యొక్క శరీరం కనిపిస్తుంది, నీ యొక్క వ్యవహారం కనిపిస్తుంది. నేను వేరు, నేను ఆత్మ వేరు, నాది ఈ యొక్క స్త్రీ పురుష జీవితం, ఈ శరీరం వేరు. రెండింటికి ఎక్కడ కూడా పొంతన లేదు. అందు గురించి రెండు ఒకటి అనేది కాదు. ఇప్పుడిప్పుడే మీరు వస్తున్నారు కాబట్టి రాను రాను విషయాన్ని మీరు లోతుగా తెలుసుకుంటారు. నిన్నటి ప్రసంగంలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. పుష్పమ్మ గారు యజ్ఞోపవేత గురించి చెప్పారు, బ్రాహ్మణులు దాని గురించి రేపు చెప్తానన్నారు కదా ఆచార్య. మళ్ళీ అడగండి అమ్మా. అది బ్రాహ్మణ యజ్ఞోపవేతం వేసుకోమన్నారు, మళ్ళీని మాంసం తినమన్నారు. దాని గురించి పుష్ప గారు అడిగారు కదండి, వివరిస్తానన్నారు ఈవేళ. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు అడుగుతారు ఆచార్య మాంసం తినొచ్చా తినకూడదా అని అంటే వీళ్ళు చెప్తారు మాంసం తినకూడదు అని అంటే పురోహితులు అంటారు. అయితే వీళ్ళు కొందరు ఏమంటున్నారంటే యజ్ఞోపవీత ధారణ చేసుకున్న తర్వాత అది ఉన్నప్పుడు తినొచ్చు అంటారు కొందరేమో తినేటప్పుడు అది తీసేసి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని అంటారు ఆచార్య. అలా ఎందుకు? కర్మఫలం పరిపక్వం కానటువంటి స్థితిలో, జ్ఞానోదయం సరిగా అవగాహన లేనటువంటి స్థితిలో అజ్ఞానపూర్వకంగా అజ్ఞానమును సమర్థించవచ్చు అనేటువంటిది వారి భావన. అజ్ఞానమును సమర్థిస్తే వాళ్ళు ఎక్కువ మంది మన దగ్గరికి వస్తారు అనేటువంటిది అభిప్రాయం. ఎంతసేపు వారి వైపు వెళితే మన అస్తిత్వం కోల్పోతాం. అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే తల్లిదండ్రులను ముందుగా పుట్టించి వాళ్ళు ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత వెనక నుంచి తర్వాత కొంతకాలానికి పిల్లల్ని సంతానంగా పుట్టిస్తున్నాడు. పిల్లలకి ఏది తెలియదు. వాళ్ళను సక్రమైన మార్గంలో పెట్టాలి. గురువు ముందు ప్రశిక్షణ పొంది తన గురుస్థానంలోకి ఉండి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత శిష్యులను పంపిస్తున్నాడు దేవుడు. వారి కాళ్ళ మీద వారు నిలదొక్కుకోవాలి జీవితంలో. ఆ తర్వాతే శిష్యులకు వారు జ్ఞానబోధ చేయిస్తుంటారు. ఈ తల్లిదండ్రులు గురువు వాళ్ళు సమర్థులైతేనే గురువు శిష్యుణ్ణి, తల్లిదండ్రులు పిల్లలను చేరదీసి వాళ్ళను తీర్చిదిద్దుతారు. ఈ పురోహితుడు అగ్ని ఈళే పురోహితం, అగ్ని తేజస్వి స్వరూపం, జ్ఞాన స్వరూప పరమేశ్వరుడు మునుముందుగా ఉండి ఈ యొక్క వ్యవస్థను చేస్తున్నాడు కాబట్టి అతనికి ప్రతినిధిగా ఈ పురోహితం పురతః హితం పురోహితం, మునుముందు మంచి బాట. అందుకే భగవంతుడు మార్గం ఉన్న చోటని మార్గంలోనే నడిపిస్తున్నాడు. మార్గం ముందు ఉండాలి. ఆ పురోహితం ఆ మార్గమే మనకు హితం చేసేటువంటిది. పురః అంటే ముందుగా, మనం అడుగు వేసే చోట మనకు హితం చేస్తుంది, మేలు చేస్తుంది కాబట్టి పురోహితం. ఆ పౌరోహిత్యం చేసేటప్పుడు మనము మన ఆ ఇష్టాలను పక్కన పెట్టి శాస్త్రీయ మర్యాదలో మనం తీసుకెళ్ళినప్పుడే మన పౌరోహిత్య అర్హతకు యోగ్యులం అవుతాం. లేదంటే అయోగ్యులం. అందుకే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే సంస్కారాలు చేసేటప్పుడు, యజ్ఞకర్మలు చేసేటప్పుడు 4 వేదాలు చదివినటువంటి వేద విద్వాంసుని, వైదిక మతస్థుని బ్రహ్మగా పురోహితునిగా ఎంచుకోవాలని చెప్తున్నాడు. ఈ సంస్కృతం రాక స్వాధ్యాయం చేసి డబ్బు సంపాదన కోసం మాత్రమే మనం గట్టిగా మాట్లాడితే యజమానుడు మనల్ని పిలువడు అనేటువంటి ఈ దురుద్దేశము మరియు స్వార్థ పరత్వమైనటువంటి భావజాలంతో వారికి హాని చేస్తే, సిద్ధాంతానికి హాని చేసిన వారు స్వయంగా ఆత్మహత్య చేసుకున్న వారు అవుతుంటారు. కాబట్టి ఈ యజ్ఞోపవీతం ఏమంటుందంటే యజ్ఞ ఉపవీతం, యజ్ఞం అని అంటే దేవ పూజ, సంగతికరణం, దానం. ఈ మూడింటికి, ఈ 3 కర్మలకు ఈ యొక్క
ఉపవీతం. ఈ 3 కర్మలకు వ్యక్తిని వ్యక్తిత్వంతో దగ్గరికి తీసుకొస్తుంది. వీతం అంటే తీసుకెళ్లేటువంటిది ఈ యొక్క యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అంటే ఈ 3 పోగులు కాదు, ఈ 3 పోగులు అంతా ఒట్టిదే, ఇదంతా ఒట్టి నాటకం. ఈ 3 పోగుల వెనుక తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని మనకు కాపలాగా పెట్టాడు భగవంతుడు, మన జీవితానికి కాపలాగా పెట్టాడు. అందుకే మన దేహం చుట్టూ ఈ 3 పోగులు, మన చుట్టూ మన జీవితానికి కంచెలాగా తల్లి, తండ్రి, గురువు ఏ రకంగా ఈ యజ్ఞోపవీతం మన దేహం చుట్టి పెట్టడం మరియు యజ్ఞోపవీతం లోపల మనల్ని సంరక్షించడం, ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. 3 ఉంటాయి, ఆచమనాలు గాని, సమిధాదానం గాని, గాయత్రి, ఈ పోగులు గాని, తల్లి, తండ్రి, గురువే కానీ మన జీవితం మాత్రం 4 స్తంభాలాట మనకు చూపించేటువంటిది 3. మన 4వది ఎవరు అని అంటే, ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేస్తారో, ఈ యజ్ఞకుండంలో ఉండేటువంటి 4 మూలలు తల్లి, తండ్రి, గురువు, ఆ యొక్క యజ్ఞం చేసే యజమానుడు, ఈ నలువైపులా ఉన్నారు అని చూపెట్టడమే ఈ యొక్క పరమాత్ముడు వేదం ద్వారా అగ్నిహోత్రం ఆవిష్కరణ యొక్క అంతరార్థం. అందు గురించి ఈ తీసుకెళ్లేటువంటి పురోహితుడు వాళ్ళకి తెలియనటువంటి వారిని మంచి దారిని తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ఏ రకమైతే అన్ని సమకూర్చి ముందుకు తీసుకెళ్తారు, గురువు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ జ్ఞానోదయం కలిగించుకుంటూ వాళ్ళని ఎదిగింపజేస్తుంటాడు, ఈ పురోహితుడు సమాజాన్ని ఆ రకంగా తీసుకెళ్ళాలి. అంతేగాని అజ్ఞానాన్ని సమర్థించకూడదు. అజ్ఞానాన్ని సమర్థిస్తే అతనికి మళ్ళీ మనం ఏదైతే పంచుతామో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది. అందు గురించి మనం మంచిని మాత్రమే పంచాలి, తక్కువ శబ్దాలలో మాట్లాడాలి. ఎవరైనా మంచి విషయాలు చెప్తే అక్కడ మనం మౌనంగా ఉండి వినాలి, స్వీకరించాలి, ప్రోత్సహించాలి. అంతేగాని తప్పును సమర్థించకూడదు. అలాగని అలాంటి వారిని యజ్ఞం దగ్గరికి రాకూడదు అని చెప్పకూడదు, మరి యజ్ఞోపవీతం వేసుకోకూడదు అని చెప్పకూడదు. ఈ యజ్ఞం ఇప్పుడు ఒక బడికి ఒక మర్యాద ఉన్నది. బడికి వెళ్ళేవారు ఒక ప్రత్యేక వస్త్రధారణ, రక్షక భటులది ఒక ప్రత్యేక వస్త్రధారణ, న్యాయాధీశులది ఒక ప్రత్యేక వస్త్రధారణ, చికిత్సకులది ఒక ప్రత్యేక వస్త్రధారణ, ఈ యొక్క ఖైదీలకు ప్రత్యేక వస్త్రధారణ. ఈ యొక్క ప్రత్యేకతలో వారు ఏ రకమైతే గుర్తింపబడుతున్నారో, ఈ యజ్ఞం దగ్గరికి వచ్చినప్పుడు యజ్ఞం యొక్క మర్యాద ఈ యొక్క భారతీయ పరిధానంలో ఉండాలి. దీనికి యజ్ఞ ఉపవీతం, ఈ యొక్క 4 కట్టెలు ఒక దగ్గర చేసి నిప్పు పెట్టి ఓం స్వాహ పూజనీయ ప్రభు, ఇది యజ్ఞం కాదు. ఇదంతా మన జీవితాన్ని సవరించడానికి, నెమ్మదిగా సవరించడానికి మొట్టమొదటి సమిధితోటే చెప్తున్నాడు. అయంత ఇద్మ ఆత్మా. అయం అంటే ఈ చేతిలో పట్టుకున్నటువంటి ఈ సమిధను చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రం చదవడం జరుగుతుంటది. అయంత ఇద్మ అని చెప్పేసి సమిధను చూపించడం జరుగుతుంటది. అంటే ఈ ఇద్మ అనేటువంటి సమిధ ఈ అగ్ని సంయోగంలోకి ఏ రకంగానైతే నేను సమర్పిస్తున్నాను భగవంతుడా, నీ యొక్క వేద జ్ఞానం సంపర్కంలోకి నా అంతరాత్మ వస్తుంది. ఆ ఆత్మ ఈ యొక్క సమిధ అగ్ని సంయోగంలో ఏ రకంగానైతే మండి సమిధ అగ్నిగా మారి తాను ఏ రకంగానైతే దేదీప్యమానంగా ఉంటుంటదో, ప్రకాశవంతంగా ఉంటుంటదో నిప్పు కణం, అదే విధంగా ఈ యొక్క ఆత్మ అజ్ఞానంతో కూడినదై ఉండి నీ జ్ఞాన సంపర్కంలోకి వచ్చిన తర్వాత నా అజ్ఞానం తొలగిపోవాలి, నేను జ్ఞానవంతుని కావాలని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ యొక్క అగ్నికి నేను ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు నా దాన్ని నేను సమర్పితం చేస్తున్నాను అనేది సంధ్యాదానం. అందుకే ద్రవ్యాన్ని ముందుగా ఇవ్వడం. ఈ యొక్క సంధ్యోపాసన ధ్యానంలో నా స్థానంలో సమిధినిస్తున్నారనా, అంతే కదా. అయంత ఇద్మ ఆత్మ, అయం తా అంటే నీ యొక్క ఈ ఇద్మ నిన్ను మండించేటువంటిది, తాను మండేటువంటిది, తాను మండుతూ నిన్ను మండించేటువంటిది ఓ అగ్ని స్వరూప. అది
అర్జునునికి ప్రతినిధిగా అభిమన్యుడు వెళ్ళినట్టుగా ఈ యొక్క సమిధ అనేటువంటిది నా ఆత్మకు ప్రతినిధిగా బయటకు కనబడేటువంటి సమిధ అగ్ని సంయోగంలోకి నీ జ్ఞాన సంపర్కంలోకి మాత్రం నేను వస్తున్నాను నా వివేకంతో ఆత్మ. అది భౌతికము, ఇది ఆధ్యాత్మికము. అందుకని ఈ రకంగా మనము జ్ఞానాన్ని పంచాలి, అజ్ఞానాన్ని సమర్థించకూడదు. ఇక మాంసం తినాలా తినకూడదా అని అంటే, ఇప్పుడు చీమా నువ్వు ఎందుకు కుట్టావంటే నా బొక్కలో చేయి పెడితే నేను కుట్టనా అన్నట్టుగా ఇప్పుడు హింస చేసుకుంటూ భగవంతుణ్ణి ఏ రకంగా చేస్తున్నారంటే, ఇలా మీరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తిపూర్వకంగా ప్రార్థన చేసినందుకు, పూజ చేసినందుకు వరం ఇచ్చి మిమ్మల్ని తరింపజేయాలా, ఉద్ధరించాలా, ఇటు వెనుకకు తిరిగి దాన్ని బలవంతంగా పీక విసుకు దాన్ని చంపేసి దాన్ని కోసేసి దాన్ని చంపినందుకు దాని పిల్లలకు మా అమ్మ నీకు కడుపు నింపుకోవాలంటే నువ్వు ఇంకేమైనా తిను, కానీ మా అమ్మ నాన్నని చంపి మమ్మల్ని అనాథం చేసావని చెప్పేసి వాళ్ళ ఆర్తనాదం ప్రకారంగా దాన్ని చంపినందుకు నిన్ను శిక్షించాలా, ఏం చేయాలి? దేవశర్మ గారు అర్థమవుతుందా? భగవంతుడు అర్థమవుతున్నా సార్. భగవంతుడితోటి మనము జ్ఞానమే కోరుకోవాలి. పెద్దవాళ్ళతోటి గొప్ప వాళ్ళతోటి గొప్ప విషయాలను సాధించాలి. వాళ్ళతోటి నిమ్న స్తరమైనటువంటిది కాదు. ఈ యొక్క మనకు తెలియనప్పుడు చేసాం. సరే ఇప్పుడు మాంసం తినాలా వద్దు అనడానికి మాంసం అంటే ఏంటో చూడాలి. మాంసం అంటే ఏంటంటే ఏదైతే పంచమహాభూతాల గుండా అన్నపానీయములతోటి పురుషుని శరీరంలోకి వచ్చి అక్కడి నుండి గర్భధానంతో స్త్రీ గర్భాశయంలోకి వెళ్ళి దేహధారణ చేసేసి శిశువుగా జన్మించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే చనిపోతుంది, ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది కదా. ఎక్కడి నుండో వచ్చి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి ఈ కనబడని ఆత్మతత్వం యొక్క అంశము కాదు. మా అంశ మాంస, ఈ యొక్క తినేటువంటి కనబడేటువంటి ఈ యొక్క పదార్థం ఆ ఆత్మ యొక్క అవయవము, అంగము, అంశము కాదు అని మాంసం శబ్దంలో ఉన్నటువంటి స్పష్టార్థం. మరి మాంసం అంటే ఏంటి కావాలి కదా. మరి పురుషుని శరీరం నుండి శుక్రకణం మాత్రమే స్త్రీ యొక్క గర్భాశయంలోకి వచ్చింది, కానీ స్త్రీ యొక్క గర్భాశయం నుంచి ఈ యొక్క దేహధారణ చేసుకొని పుడుతుంది. మరి దేహం స్త్రీ యొక్క గర్భాశయంలో ఎక్కడి నుండి వచ్చింది? అదే ఆలోచిస్తే వివాహం వయస్సుకు వచ్చే వరకు, పుట్టినప్పటి నుంచి ఈ యొక్క పుష్పవతి అయ్యే వరకు స్త్రీ యొక్క శరీరం గర్భాశయం యొక్క శుద్ధీకరణ ప్రతి నెల మాసిక ధర్మం బయటకు వస్తుంటారు. ఎప్పుడైతే వివాహమై గర్భధానం చేయడం జరుగుతుందో అక్కడ గర్భం నిలిచిన తర్వాత గర్భాశయ ద్వారం మూసుకుపోతుంది. కాబట్టి ఈ 9 నెలలు ఏదైతే నెల వచ్చేటువంటి ఆ వికారం ఏదైతే ఉందో, ఆ చీము రక్తం కలిసినటువంటి దుర్వాసన యుక్తమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది అక్కడ ఆగిపోతుంది గర్భాశయ ద్వారం మూసుకుపోవడం వల్ల. ఇక్కడి నుంచి పురుషుని శరీరం నుండి శుక్రకణ రూపంలో ఆ తోక పురుగులాగా వచ్చినటువంటిది ఈ యొక్క దాన్ని ఏమంటారు అస్థిపంజరం, ఈ యొక్క రూపురేఖలు, శరీరం యొక్క రూపురేఖలు వచ్చాయి. కాబట్టి అక్కడ స్త్రీ యొక్క గర్భాశయ వికారంగా ఆగినటువంటి ఆ యొక్క దూషిత పదార్థం ఈ యొక్క అస్థిపంజరానికి దీనికి పిల్లలు సీకులను నిలబెట్టి మాల్లో సిమెంటు కంకర పోసినట్టుగా ఆ రకంగా అక్కడ దేహ రూపం తయారవుతుంది. అని అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి పుష్పవతి అయినప్పుడు ఆ పదార్థంలో ఏ దుర్వాసన అయితే ఉంటుందో ప్రతి నెల ఉన్నప్పుడు అటువంటి దుర్వాసన వస్తుంటుంటది. ఈ దుర్వాసన ఎప్పుడు వస్తుంటది అని అంటే ఎవరైతే అపరిశుభ్రంగా ఉంటారో, ఎవరైతే నీళ్లు సరిగా తాగరో, ఎవరికైతే పొట్ట శుద్ధి ఉండదో వారికి మాత్రమే వాసన వస్తుంటుంటది. వారికి మాత్రమే ఈ యొక్క పీరియడ్స్ సమయంలో, ఈ బహిష్ట సమయంలో నొప్పి అనేది వస్తుంటుంటది. ఇది నొప్పి రావడానికి కారణం ఈ యొక్క రక్తం గడ్డగట్టడం, రక్తం నల్లగా మారడం, రక్తం ముద్దలుగా రావడం కారణంగా దీని పరిణామమే ఈ నొప్పి. సహజంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం కాలువలో నీళ్లు పోతున్నప్పుడు సహజంగా పారేటి పారుకుంటూ పోతుంటాయి. మధ్య మధ్యలో గడ్డి
ఆ చెత్త తుప్ప వచ్చేసి ఆపుతుంటాయి కదా, ఆ ఆపడమే ఈ గడ్డగట్టినటువంటి రక్తం. దాని గురించి ఆ గడ్డ నరాల నుంచి ఏ నరాల గుండా నుంచి రక్తం వస్తుందో ఆ రక్తాన్ని రాకుండా ఆ గడ్డలు ఆపుతున్నాయి. కాబట్టి ఆ ఆపడమే ఈ నొప్పి. ఈ యొక్క గ్యాస్ అపానమై పొట్ట నిండా గ్యాస్ నిండడం, మరియు వారికి ఈ యొక్క రక్త శుద్ధి లేకపోవడం, రక్తం నల్లగా మారడం, ఇదే ప్రసవం అప్పుడైతే చాలా నొప్పి. ఈ పురిటి నొప్పులు వచ్చేది దాని గురించి. ఎవరికైతే పొట్ట శుద్ధి ఉంటుంటుందో, మంచిగా నీరు తాగుతుంటారో, రక్తం శుద్ధిగా ఉంటుంటుందో వారికి సుఖ విరోచనం అయినంత సునాయాసంగా ప్రసవం అవుతుంటాయి. వారికి అసలు ఇబ్బంది కలగదు అన్నట్టుగా. అది ఈ రకంగా వచ్చినటువంటి ఆ దూషిత పదార్థం వారికి ఈ యొక్క దేహం తయారవుతుంది. కాబట్టి దాంతో మన శరీరంలో ఏదైనా గాయమైన, ఇంకా మరియు క్యాన్సర్ రోగం వచ్చినటువంటి వాళ్లకు ఈ యొక్క మానని పుండ్ల దగ్గర అదే కౌసు నీసు వాసన వస్తుంటది. అదే మాంసం కొట్టులో వాళ్ళు ఈ యొక్క దేహంను ఒలిచి మాంసం అమ్ముతుంటారు కాబట్టి అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఇదే వాసన అక్కడ వస్తుంటది. ఇప్పుడు మాంసం పేరు మీద మనం తింటున్నది ఏమిటి? ఇది తినాల్సినటువంటి వస్తువేనా? ఇది వారికి తెలియదు. వారికి తెలియదు కాబట్టి నువ్వు తెలియజెప్తావు అని చెప్పేసి నిన్ను పురోహితునిగా, నిన్ను గురువుగా వాళ్ళ ఇంటికి పిలుస్తారు. వారు మీ చేత ఈ యొక్క శుభకార్యాన్ని చేయిస్తున్నారు. మీరు వారికి జ్ఞానోదయం కలిగిస్తారని చెప్పేసి, మరి మీరే వారిని సమర్థిస్తే వారిని కాపాడేవారు ఎవరు? కంచే చేను వేస్తే చేను రక్షించేది ఎవరు? భగవంతుడు మీకు వారికి ఈ యొక్క ఏ జన్మలో ఉన్నదో కర్మఫలం, ఆ కర్మఫలం అనుసారంగా వారు శుభకార్యం చేయాలన్నప్పుడు మీరు వారికి అందుబాటులో ఉన్నారు. అందు గురించి మీకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మీరు అదే తప్పుడు పనులు చేయాలి అని చెప్పేసి వారిని ప్రోత్సహిస్తే మీ జ్ఞానము, మీ తెలివి ఏమిడిచింది అక్కడ? ఓం ఆచార్య, ఆ కర్మకు ఫలము పురోహితునికి వస్తుంది కదా, అంతే కదా. అతను తప్పు చెప్పినందుకే కాదు, ఇతన్ని చెడగొట్టినందుకు ఇంకెంత మంది అయితే ఈ పురోహితుని ఆదర్శంగా తీసుకుంటారో వారందరి పాపం కూడా ఇతడికి వర్తిస్తుంది. ఎందుకంటే నలుగురిలో సమర్థిస్తున్నాడు. ఒంటరిగా చెప్పినప్పుడు వేరు, తనకు తాను తప్పు చేయడం వేరు. నలుగురిలో సమర్థించి నలుగురిని ప్రోత్సహిస్తున్నాడు. వెలుగుతుందా పుష్పమ్మ గారు? అర్థమవుతుందా చాచా? నేను వాళ్ళకి చెప్పాను ఆచార్య, ఈ విధంగా యజ్ఞోపవీతం వేసుకుంటే ఇలా తినకూడదు, అసలు మాంసమే మానేయాలి తినడం అని చెప్పాను. అయితే నా మీద ఫిర్యాదు చేస్తున్నారు వాళ్ళకు, పురోహితులకు. ఇప్పుడు కావాలంటే వారికి ఏంటంటే ఆన్లైన్ లో వచ్చి అడగండి. మీరు అడిగే అభిప్రాయం యూట్యూబ్ లో అందరు చూస్తారు. ఇక నలుగురికి తెలుస్తుంది, మంచి విషయం కదా, రాండి గ్రూప్ లోకి వచ్చి అడగండి అని చెప్పేసి మీరు వాదం పెట్టుకోకండి. మీరు మీ అభిప్రాయాన్ని ఆన్లైన్ లో అడగండి, వచ్చి అడగండి, కామెంట్ పెట్టండి, యూట్యూబ్ లో కామెంట్ పెట్టండి, నలుగురికి తెలుస్తుంది కదా. మరి అది మనం ఇద్దరం అనుకుంటే మనం ఇద్దరి వద్ద ఉంటుంటే, అదే యూట్యూబ్ లోకి వస్తే, ఈ ఆన్లైన్ లోకి వస్తే అందరికి తెలుస్తుంటది కదా. ఆచార్యజీ అమ్మా చెప్పండి. ఇప్పుడు మన విశాఖపట్నంలో నేను కూడా మొన్న రీసెంట్ గా వెళ్ళానండి. ఒక శ్రీకాకుళం జిల్లా దగ్గర ఒక మండలం, అనంతపురం మండలం ఉంది సార్. అండ్ మనకి అరకులో కూడా చాలా మంది 50 years ఉండి అది గిరిజనులు. ఇక్కడ కూడా 2 ఏరియాలు నేను చూశానండి. 50 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు 50 years నుండి 50 ఫ్యామిలీస్ మొత్తం అంతా ఈ సమాజంలో ఉన్నారు సార్. మొత్తం వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ కి మొత్తం దూరంగా ఉన్నారు సార్. నేను చూసింది ఫస్ట్ టైం. నేను కూడా ఈ మధ్యనే పెడుతున్నాను సార్. ఈ ఒక టైం నేను కూడా సర్టెన్ టైం వెసులుబాటు చూసుకుని ఈ సమాజంలో ఏంటంటే జరుగుతున్నాయి అంటే కొంచెం ఇంకా బయట పెడుతున్నాను, అందరికీ చెప్తున్నాను సార్. ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. తర్వాత వాళ్ళలో కూడా కొంచెం ప్రోద్బలం తెస్తున్నాం సార్. సార్ ఇది వీడియో వస్తుంది కదా సార్ తర్వాత మనకి యూట్యూబ్ లో నమస్తే సార్. ఆన్లైన్ లో వస్తుంది, ప్రపంచం అంతా వింటారు, తెలియని వాళ్ళు విశేషంగా తెలుసుకుంటారు. అది కాబట్టి మనము మంచిని మాత్రమే పంచాలి, చెడును పంచకూడదు, ఇతరులను తప్పుదోవ పట్టించకూడదు. వారి ప్రారంధానుసారంగానే ఈ సమాజం అంతా ఎవరికి వారు తప్పులు చేసుకుంటూ ఈ మనుషులు, పశుపక్షి, క్రిమి కీటకాల్లో 84 లక్షల కోట్ల జీవరాశుల ఈ జన్మలతోటి నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ మనుష్య జన్మలోకి వచ్చిన తర్వాత
వారు ఉద్ధరించేటువంటి మార్గం, శుభకార్యం చేసేటువంటి విషయం ఈ పౌరోహితులు ధర్మాచార్యుల ద్వారా వారిని సంస్కరించేటట్టుగా, వారు ఎక్కడైతే ఉన్నారో, ఏ దేహంలో ఉన్నారో, ఈ మనుష్య శరీరంతో ఏ శరీరంలో ఉన్నారో, ఏ కులంలో ఉన్నారో అక్కడికి సంస్కారాల పేరుతోటి, పూజల పేరుతోటి ఈ పురోహితుడు అనేటువంటి మనల్ని పంపించి వారిని సంస్కరింపజేయిస్తున్నాడు. కాబట్టి మనమే తప్పుడు మార్గాన్ని నిర్దేశిస్తే ఇంతకంటే పాపం ఇంకొకటి ఉండదు. అందుకని అటువంటి పనులు చేయకూడదు. ఈ మాంసం తినేటువంటి పదార్థం కాదు. మాంసమే కానీ ఈ యొక్క కళ్ళు, సారా ఏది అయినా కూడా ఏదైతే మన బుద్ధిని చెడగొడుతుంటదో, ఏదైతే మనకు ఆరోగ్యానికి హాని చేస్తుంటదో, మన ఆత్మను వంచింపజేస్తుంటుంటదో, తప్పుదో పట్టిస్తుంటదో అటువంటి ఏ కార్యము మనం చేయకూడదు. మనం ఒకరికి ఈ జీవితాన్ని నిలపాలి, ఒకరికి ప్రోత్సాహం ఇవ్వాలి, ప్రేరణ ఇవ్వాలి, సన్మార్గంలోకి తీసుకురావాలి. అంతవరకే మనకు అధికారం ఉన్నది. కానీ తప్పుడు మార్గంలో చేసి ప్రోత్సహించేటువంటి వారికి ప్రతి ఒక్కరికి శిక్ష తప్పనిసరిగా ఉంటుంటది. దానికి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసిన తప్పుకు శిక్ష తప్పనిసరిగా అనుభవించాలి. ఆచార్య, ప్రజలను మన దారికి తెచ్చుకోవాలంటే ఈ విధంగా చెప్పాలి ముందుగా, తర్వాత మార్చుకోవచ్చు. కానీ అసలు యజ్ఞమే చెయ్యరు వాళ్ళు, యజ్ఞోపవీతం ధారణ చెయ్యరు, ఇలా చెప్తే అని చెప్తున్నారు ఆచార్య. ఇప్పుడు వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేటువంటిది పక్కన పెట్టండి, వాళ్ళని పక్కన పెట్టండి. ముందు నీ జీవితం ఏంటి, నీకు వచ్చినటువంటి విషయాన్ని నువ్వెంతవరకు సద్వినియోగపరుస్తున్నావు, నువ్వు ఎంతవరకు నీ దగ్గర ఉన్నటువంటి అశుద్ధిని ఊడ్చుకొని శుద్ధి చేసుకుంటున్నావు, పవిత్రమవుతున్నావు. నీ సంపర్కంలోకి వచ్చిన వారు అపవిత్రంగా ఉండాలని, వాళ్ళు తప్పులు చేయాలని, వాళ్ళు అశుద్ధంగా ఉండాలని, మంచి పదార్థాలను విడిచిపెట్టి నీచ పదార్థాలను తినాలని, ఈ భగవంతుని ప్రేమకు దూరంగా ఉండాలని నువ్వు కావాలని చేస్తున్నావు కదా. ఇప్పుడు మనుషుల మనమైనా భగవంతుని బిడ్డలమే, పశుపక్షి క్రిమి కీటకాలు అవైనా కూడా భగవంతుని బిడ్డలే. మరి ఆ రకంగా ఒకరికి మనం బస్సులో వెళ్తున్నప్పుడు కానీ ఇంకెక్కడైనా తెలియక కాలు తగిలితే క్షమించండి అని చెప్పేసి అంటుంటాం, ఇలా క్షమాపణ కోరుకుంటాం. అటువంటిది వారి ఆ ప్రాణులను చంపినప్పుడు, ఇప్పుడు ఊహించండి, మీరే తల్లిదండ్రి అనుకోండి, మీ బిడ్డలు వారికి ఒకరికొకరు కొట్టుకొని మీ దగ్గరికి వచ్చారు, ఇద్దరు వచ్చి మీ దగ్గర ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు ఎవరిని శిక్షిస్తారు, ఎవరిని కాపాడతారు? తప్పు చేసిన వారిని కొద్దిగా మందలించి తప్పు చేయకుండా ఉన్నటువంటి వారిని సమర్థిస్తారు, మంచి చేయాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి జ్ఞానోదయం కలిగిస్తారు. అటువంటిది మీరే ఆ తప్పు చేసిన వారిని చంపేస్తారా? చంపేయరు కదా. మీ బిడ్డనే పక్కింటి వాళ్ళు కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీ బిడ్డని కొడుతుంటే మరి దేవుడు ఆ రకంగా చంపుతుంటే తప్పుకు శిక్ష ఇస్తాడు కదా. అందుకని ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేత్. మనము ఇతరుల పట్ల ఏ వ్యవహారం అయితే కోరుకుంటామో అదే వ్యవహారాన్ని మనం ఇతరులకు పంచాలి. అప్పుడే మనం గొప్పవారి అవుతుంటాం. అంతేగాని నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు, నేను ఏదైనా చేయొచ్చు, నాకు అన్ని తెలుసు కదా, నేను జ్ఞానవంతుని కదా అని అంటే, మనుస్మృతి వేదం ప్రకారం ఏంటంటే, ఒక తెలియని వాడు చేసినటువంటి తప్పుకు తెలిసిన వాడు అదే తప్పు చేస్తే అంతకు రెండింతలు శిక్ష పడుతుంది. అందుకని ఈ పండితులకు, ఆచార్యులకు, ఋషి మునులకు ఎవరైతే తప్పులు చేయిస్తుంటారో వారికి ఎక్కువ శిక్ష పడుతుంది. వారికి ఎందుకు ఎక్కువ శిక్ష పడుతుంది అంటే, వారు సక్రమంగా ఉంటే, శ్రీకృష్ణుడు చెప్తున్నట్టు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ లోకస్తదనువర్తతే. గొప్పవారు ఎటువంటి మంచి శుభకార్యాలు చేస్తుంటారో వారి అనుయాయులు, వారి శిష్యులు, ఇంకా సామాన్య జనులందరూ వారిని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాన్ని సంస్కరించుకుంటారు. అందుకని మనము మంచి పనులే చేయాలి, మంచి పనులే చేయించాలి. ఇంక వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది ముందు వారికి అవగాహన కల్పించండి. ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఇది చేయకపోవడం వల్ల నష్టం ఏంటి, వాళ్ళు చేస్తున్న పని వల్ల. మైక్ పని చేయండి దేవశర్మ. ఆచార్యజీ, ఇప్పుడు మనం బయట చాలా తగాదాలు అవుతుంటాయి సార్, ఒక్కొక్కటి దగ్గర యాక్సిడెంట్లు అవుతుంటాయి, అందులో మనం ఇన్వాల్వ్ అవుతుంటాం సార్. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు తగాదా ఆడుకుంటున్నారు సార్, వాళ్ళని కొంచెం విడదీస్తుంటాం. అదే విధంగా ఇక్కడ కూడా మనం విడదీయాలి సార్ వాళ్ళని. అంటే విడదీయడం కాదు, అంటే కొంచెం మనసు చెప్పేసి ఇలా చేసుకోకండి అనేసి వాళ్ళకి ఒక ఇది మంచిగా చెప్తుంటాం సార్. జీవహింస చేయరాదు,
హాని తలపెట్టరాదు అని చెప్పేసి వారికి సరైనటువంటి జ్ఞానోదయం కల్పించండి. ఇక తర్వాత వారి ఇష్టం, వారు చేస్తారా చెయ్యరా. కొద్దిగా వారికి విషయం అర్థమైతే, మీరు చెప్పే విషయం అర్థమైతే ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ తర్వాత చేస్తారు, తర్వాత ఇంకా అద్భుతంగా చేస్తారు. ఇంకా వేరే వారి ద్వారా సరి అయినటువంటి జ్ఞానోదయం అయినప్పుడు జీవితంలో మిమ్మల్ని పిలవరు, మీరు ఎక్కడ కనబడితే అక్కడ మిమ్మల్ని నిలదీస్తారు. సరైనటువంటి విషయం చెప్పం, మేము తప్పులు చేస్తున్నామంటే చేసుకోమని అంటుంటారు. వీరి నిహిత స్వార్థమే ముఖ్యం, కానీ మా మంచి ఇష్టం లేదు వారికి. మేము మంచిగా ఎదగడం, గొప్పగా ఎదగడం ఇష్టం లేదు. అవును, మేము తెలియక తప్పు చేస్తున్నాం, మీరు మందలించాలి, మీరు గురు స్థానంలో ఉన్నారు అని వాళ్ళు ఇక ముందు మనల్ని ఎప్పుడు ఆదర్శ భావంతో చూడరు. అందుకని తప్పును ప్రోత్సహించకూడదు సాధ్యమైనంత వరకు. కాకపోతే నా వల్ల కాదని చెప్పేసి నువ్వు తగ్గిపో. నేను చెప్పలేనటువంటి స్థితిలో, చెప్పగలిగినప్పుడు మాత్రం గట్టిగా చెప్పాలి. నిన్ను నమ్ముకున్నారు. ప్రయత్నించైతే చూడాలి, ప్రయత్నించి మంచిగా ధర్మ మార్గంలో ఇదైతే శుభము అది కాదు అనేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. చేయకపోని ధర్మం మాత్రం చెప్పాలి, సత్యం మాత్రం చెప్పాలి. అవును, చెప్పాలి. శ్యామలయ్య గారు, శ్రీకృష్ణుడు భీష్మునికి నేను ఇంత పిల్లలు లేకుండా ఇంత చేస్తే కూడా నాకు ధర్మం లేదా అంటే, మరి నువ్వు అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చినావు కాబట్టి అనుభవించాల్సి వచ్చింది, అనుభవించాలని లాస్ట్ కు భగవద్గీతలో చనిపోయేటప్పుడు కూడా చెప్తాడు కదా స్వామి. చెప్పండి. భీష్ముడు నేను ఇంత నిష్ఠతో ఉంటే మరి నాకు ధర్మం లేదా? అదంతా అయిపోయింది. ఏం చెప్తాడో చనిపోయేటప్పుడు, ఏం చెప్తాడో భీష్ముడు అదే చెప్పాడు. భీష్ముడు తప్పు చేయరాదు ధర్మరాజు, మీరు ఇంకా ధర్మంతో ఉండాలంటే ధర్మంతో ఉండోళ్ళకే మాకు చెప్తున్నావు, కానీ దుర్యోధనకి ఒకరోజు కూడా నిండు సభలో ఇంత అవమానం జరుగుతుంటే కూడా తప్పు చెప్పలేవు. మరి అవన్నీ ఎందుకు చెప్పలేవు అంటే, నేను ఆయన దగ్గర ఉండా ఆయన తిండి తిన్నా, ఆ తిండి తిన్న వల్ల నేను ఇవన్నీ తప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే మీరు ధర్మంగా ఉండండి. ఎప్పుడైతే తప్పు అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గర ఉంటే తప్పే వస్తుంది నాకు అట్లా అని చెప్పిండు అన్నట్టు. ఇంతగానే అంబుజి మీద పడుకోవటం కూడా దండన అదే అంటాడు. నేను మొన్న కూడా విన్నాను ఆచార్యజీ. ఈ ప్రసంగం అక్కడిది కాదు, భగవద్గీతలోది కాదు. భీష్ముణ్ణి బాణాల శరశయ్య మీద బాణాలతో ఛేదించి ఆ గాయాలతో పడుకోబెడతాడు అర్జునుడు. పడుకోబెట్టినప్పుడు ఈ దక్షిణాయనంలో చనిపోతే నేను ఇంకొక యోనిలో ఇంకొక జన్మలో జన్మించాలి, ఉత్తరాయణంలో చనిపోతే నాకు జీవన్ముక్తి లభిస్తుంది అని చెప్పేసి ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూస్తుంటాడు. కాబట్టి అతనికి ఏ ప్రాణి హాని తలపెట్టకుండా సైనికులతో సురక్షిత ఏర్పాటు చేసినప్పుడు ఇంటి వాళ్ళంతా వచ్చి కలుస్తున్నప్పుడు ద్రౌపది కూడా వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు నమస్కారం చేసి ఎవరు అని అంటే, నేను ద్రౌపదిని అని అంటే, చాలా పాపం జరిగిందమ్మా, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు, మీరు నీతిమంతులుగా ఉండండి అని చెప్పి జ్ఞానోదయం కల్పిస్తుంటాడు. అప్పుడు ద్రౌపది నవ్వినట్టుగా చేసి అంటుంటది అనమాట, పితామహ నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, మీరు ఇప్పుడు ఏ జ్ఞానోదయం అయితే జయించారో చాలా అద్భుతంగా ఉంది, కానీ ఏ రోజే ఈ జ్ఞానోదయం చేసేటువంటి ఈ మహాత్మా ఒక సభలో ఉన్నాడు, ఆ సభలో అతని పుత్రవధువు కులవధువును వివస్త్రంగా ఈడ్చుకొని తీసుకొస్తుంటే అక్కడ మెదలకుండా ఉన్నాడే, మరి ఈ ఉపదేశం అప్పుడెందుకు చేయలేదు అని అంటే, అప్పుడు భీష్ముడు అంటాడు అన్నట్టు, నేను అప్పుడు ఈ యొక్క దుష్టుల సాంగత్యంలో ఉన్నాను, వారి అన్నం తిన్నాను కాబట్టి అదే భావజాలంతో ఉన్నాను కాబట్టి మాట్లాడలేకపోయాను. కానీ ఈనాడు ఆ రక్తమంతా నా నరాల్లో ప్రవహిస్తున్నటువంటి ఆ దుష్ట రక్తం అంతా ఈ బాణాలతోటి అర్జునుడు నా శరీరం నుంచి బయటకు చిందింపజేశాడు. కాబట్టి ఇప్పుడు నేను శుద్ధ అంతరాత్మగా నేను చెప్తున్నాను. అందుకని అప్పుడు వారి అన్నం తిన్నాను కాబట్టి ఆ రకంగా ఆలోచించాను. ఇప్పుడు అటువంటి వారి అన్నం తినట్లేదు, అటువంటి రక్తం నా శరీరంలో లేదు కాబట్టి నేనుగా చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇది ఇక్కడి ప్రసంగం, మహాభారత యుద్ధం తర్వాత. సమయం అయిపోయింది, ఇంకా 4-5 నిమిషాలు ఉంది కాబట్టి. ఆచార్య ఇది సీరియల్ లో కూడా చూపించిండు. అవును, మహాభారత్ సీరియల్.
అవును. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. మాచాజీ రాజమణమ్మ గారు ఒక సందేహం. స్పష్టంగా చెప్పండి. రాజమణమ్మ గారు అడగండి. మాచార్జీ నమస్తే. జీవాత్మలు పంపడానికి కారణము పరమాత్మ. నేనేమనుకున్నా అంటే తయారు చేసిండు అంటే తయారు చేసిండు పరమాత్మ తయారు చేసిండు అంటే పంపిండ్రని ద్వారా తెలిసింది. మరి తయారు చేయకుండా ఎట్లా పంపుతాడంటే ఒక ప్రశ్న ఆచార్య. అమ్మగారు, భగవంతుడు ఏదైతే చేస్తున్నాడో అదే నేను ఇలా చేస్తున్నాను, అందు గురించి ఈ దీంట్లో దాపరికం ఏమీ లేదు, నేను చేసిందే మీరు చెయ్యండి, నేను చేసిన సృష్టిని మీరు నడిపించండి అని చెప్పేసి భగవంతుడు ప్రారంభ సృష్టిని అమైతుని సృష్టి, మైథునం అంటే స్త్రీ పురుష కలయిక. అక్కడ స్త్రీ పురుషులు ఎవరూ లేరు కాబట్టి భగవంతుని సృష్టియే అమైతుని సృష్టిని చేశాడు. అమైతుని సృష్టిలో పుట్టినటువంటి స్త్రీ పురుష దేహములతోటి మైథునం చేయించి తర్వాత సృష్టిని నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ ప్రసంగంలో ఏంటంటే, తండ్రి శరీరం నుంచి పుడుతున్నటువంటి సంతానం, ఆ ఆత్మలు శుక్రకణం అంతా అతని శరీరంలో ఉన్నదా, అతని శరీరం అతను తయారు చేసి పుట్టిస్తున్నాడా? ఈ యొక్క తండ్రి తన కూతురుని తన బిడ్డలను వాళ్ళని తయారు చేసి పుట్టిస్తున్నాడు అని అంటే భగవంతుడు కూడా తయారు చేసిండు ఆత్మలను అనేటువంటిది నిజమవుతుంటది. ఇంకా అనాది పదార్థములు దేవుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడు అనాది పదార్థములు అన్నప్పుడు, అనాది అంటే ఆది ఆరంభము లేనటువంటి అస్తిత్వమును ఉనికిని అనాది అంటుంటారు. భగవంతుడికి ఆది లేదు, అంతం లేదు. జీవాత్మకు ఆది లేదు, అంతం లేదు. ప్రకృతికి ఆది లేదు, అంతం లేదు. ఈ సృష్టి మొత్తము ఉన్నది 84 లక్షల కోట్ల జీవరాశుల యొక్క జన్మల నిమిత్తం, జీవుని నిమిత్తం మాత్రమే. ఇదంతా సంతానం గురించి మాత్రమే. తల్లిదండ్రి వాళ్ళ పిల్లలను ఏమంటారంటే, ఇదంతా నీ కోసమేరా మేము చేస్తున్నదంతా అని చెప్పేసి జీవితాంతం బోధించడం, మళ్ళీ చివరికి తన జీవితాంతం సంపాదించిన సంపత్తినంతా పిల్లలలో పంచిపెట్టి తను విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకున్న తల్లిదండ్రులు, ఆ రకంగా పంచిపెట్టేటువంటి తల్లిదండ్రులు భగవంతుడు పిల్లల ముందు నుంచి జరిపించి పిల్లలను తల్లిదండ్రుల స్థానంలో నిలబెడుతుంటాడు. అంటే వీరి పిల్లలకు తాము ఎట్లయితే తల్లిదండ్రులు అయ్యారో వారు పిల్లలు సమర్థులు అవ్వగానే వీరు వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఆ సమర్థులైనటువంటి పిల్లలు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ సంతానంగానే కానీ వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. ఈ రకంగా ఇదంతా నడుస్తున్నది. ఇది ఎవరిది కాదు అనేటువంటిది. ఈ ప్రకృతి కనబడే రూపము ప్రకృతి యొక్క వికారం. ప్రకృతి అనేటువంటిది సత్వ, రజస్సు, తమస్సు, ఈ మూడు గుణములతోటి సమైక్య భావం ప్రకృతి. ఆ తర్వాత ప్రకృతి వెలువరిచేటువంటి వికృతి, మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు, ఇదంతా కనబడుతున్నటువంటి రూపం ఈ పంచమహాభూతాలకు అంతర్గతంగా ఉన్నటువంటిది వికృతి. కానీ మూల ప్రకృతి మాత్రం అది అవినాశి. ఈ జీవాత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. ఈ యొక్క భగవంతుని నుండి వెలువడేటువంటి తత్వం. ఈ రకంగా భగవంతుని శరీరం నుండి, భగవంతుని నుంచి ఈ జీవాత్మలు ఎందుకు వచ్చాయి అని అంటే, తాను తయారు చేస్తే ఈ యొక్క కుంటి, గుడ్డి, మూగ, ధనవంతుడు, ధనికుడు, పేదరికుడు, జ్ఞానవంతుడు, అజ్ఞానవంతుడు అని ఈ భేదభావాన్ని ఎందుకు పుట్టిస్తున్నాడు? అందుకే ఈ చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళే ఒక సమానంగా లేవు. అదే రకంగా ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి వాళ్ళే ఒక సమానంగా లేరు. అటువంటిది అందరూ ఏ రకంగా సమానంగా ఉంటారు? ఇది భగవంతుని సృష్టి కాదు అని చెప్పడానికి ప్రమాణం. ఒకవేళ భగవంతుని సృష్టియే అయితే దీనికి అంతటికి కారణం భగవంతుడే శిక్షార్హుడు. అతన్ని కొట్టి చంపాలి, అతనికే శిక్ష విధించాలి. మనం కేవలం నిమిత్తములు కాదా, మనకు ఈ జన్మ అతను ఇచ్చాడు, మనం ఈ శరీరంలోనే ఉన్నాం అంతవరకే. కానీ ఇది మన చేత ఈ స్త్రీగా పురుషునిగా బయట ఉండడం, స్త్రీగా ఈ యొక్క 9 మాసాలతో సంతానాన్ని కనడం, నానా అవస్థలు పడడం,
పుట్టింటి నుంచి ఈ పెళ్లి సాకుతోటి మెట్టినింటికి రావడం, ఇదంతా జయించడానికి కారణం ఇది. మన చేతుల్ని జయించాలి. అతడే మనల్ని చేసి మనల్ని పుట్టిస్తున్నట్టయితే ఇది శిక్ష మనం ఎందుకు అనుభవించాలి? అలా కాకుండా పరమాత్మ అన్యాయకారి కూడా అవుతాడు ఆచార్య. అంత దీనికి సారాంశం ఏంటంటే అన్యాయకారి అవుతున్నాడు అని చెప్పడమే దీని ఉద్దేశం. ప్రభాకర్ గారు. ఓమాచార్యజీ, చేయి చూపిస్తున్నా. ఇంతవరకు 84 లక్షల జీవులనే విన్నాను, మరి 84 లక్షల కోట్లు అంటున్నారు దీంట్లో. అవును 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 అది ఏంటంటే దీని అభిప్రాయం ఏంటంటే 84 ఉన్నాయా, 84 99 ఉన్నాయా అనేది ఎవరు లెక్కబెట్టి చెప్పలేదు. ఇది పంచతంత్రం అనేటువంటి దాంట్లో నీతి శాస్త్రంలో మనది విష్ణు శర్మ గారు రాశారు 84 లక్షల కోట్లు అని. దానికి ఆధారం ఏం లేదు ఆచార్య. అనంతము అనేటువంటిది అభిప్రాయం. అంతే అంతే. అమీబాబు కంటే సూక్ష్మమైనటువంటి జాతి, డైనోసార్ కంటే పెద్దదైనటువంటి, పెద్ద రాక్షస బల్లి కంటే పెద్ద విశాలమైనటువంటి జాతులు. ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని లెక్కలేనన్ని అని చెప్పడానికి ఈ 84 లక్షలు అని చెప్పడం అంతవరకే, కానీ దానికి ప్రమాణం అనేటువంటిది ఏమీ లేదు. ఆచార్యజీ, 84 లక్షల జాతులు అని నేను ఊహించుకుని ఇంతవరకు. 84 లక్షల జాతులు, 84 లక్షల కోట్లు. ఎందుకంటే కోటాను కోట్లు అని అంటారు కదా, ఇప్పుడు మీరు లక్షాది లక్షలు అనాల్సి వస్తుంది. మరి లక్షలు అని అంటే మరి అది ఇక దాన్ని కూడా అనంతంలోకి లెక్క తీసుకోవాలి. అనంతం అనేటువంటిదే సారాంశం. అనంతమైన జాతులు అంతే ఆచార్య, మనిషి లెక్కకు అందలేని. అంతే. 84 మైకులు అందరూ ఆన్లో పెడితే ఎట్లా ఉంటుంది? సువర్చలమ్మ గారు. మైక్ ఆన్లో పెడుతున్నారు. చెప్పండి, ముందు గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. ఈరోజు సందేహ నివృత్తి విశేషంగా ప్రపంచమంతా వణికిపోయేలాగా ప్రమాణపూర్వకంగా మనకు సమాధానం లభించింది. అందరు కూడా మేము మాంసీకులము అనే వాళ్ళకు కళ్ళు తెరుస్తారు. మా కుటుంబమే మాంసం అండి, మేము బ్రాహ్మణులం కాదండి. ఆ విధంగా వారికి వారు విడదీసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే, ఒక మిత్రుడు వాళ్ళ నాన్న చనిపోతే, మా నాన్న చనిపోయాడు కానీ మేము ఆ పండుగ చేస్తాం, పెద్ద పండుగ. 52 గొర్రెలు చంపామని చెప్పాడు. వారి పుణ్యమా పాపమో వారు ఆలోచించుకోవాలి. ఆ విధంగా మనం చక్కగా సందేహం చేసుకున్నాము. ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించాలి, వారు ఆచరించాలి. ఆచార్య గారు చెప్పారు, యథా కర్మ తథా ఫలం, అవశ్యమే భోక్తం కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఏ పని చేసినా దానికి రిజల్ట్ అనేది పరిణామం ఉంటుంది. ఆ పరిణామాన్ని ఇచ్చేవాడు పరమాత్మ, ఆ పరిణామాన్ని భోగించేవాడు జీవాత్మ. ఆ రహస్యం తెలుసుకోండి. ఓం ధన్యవాదములు ఆచార్య గారికి. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు మరీ వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? బాలరాజు గారు. బాలరాజు గారు వైదిక సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. అందరూ ముందుకు రావాలి, అందరూ ఒక్కొక్కసారి తప్పకుండా చేయాలి. వారానికి ఒకసారి మీరు చేసినట్టుంటే పరమాత్మనికి అతి సన్నిధంలో. ఇంకొకటి విషయం చెప్పాలనుకున్నా, ఆచార్య గారు నాతో ఏమన్నారంటే, మీరు వేదం చదవండి అన్నాడు. వేదం చదవండి అంటే నేనంటే చదువుతా స్వామీజీ, నాకు సంస్కృతం రాదు, ఏమి రాదు, తెలుగే చక్కగా రాదని అంటే, ఏమి రాదు, మీ ఎట్లా వస్తే గట్ల చదువు, తప్పులన్నీ నాకు, ఒప్పులన్నీ నీకు. ఆ విధంగా నేను 3 సంవత్సరాలకి వేదం చదువుతున్నాను. దాదాపు 3 వేదాలు అయిపోయి 4వ వేదంలో ఉన్నాను. అందులో కూడా సగ భాగం అయిపోయింది. ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు మొత్తము 20,389 మంత్రాలను పఠించిన ఒక సంతోషం లభిస్తుంది. మీరు ప్రయత్నం చేసి చదవడానికి ప్రార్థన. ఓం నమస్కారం స్వామి. ఓం అమృతోపసరణమసి స్వాహ.
ఓం అమృతా పితానమసి స్వాహ. ఓం సత్యం యశస్త్రీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవి ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం భావ్యాం యశోపదం. కరతల కరవృష్టే మర్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భూ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ బిబ్ద తపసో జజాయత తతో రాత్రాజాయత తతః సముద్రో వర్ణవః సముద్రాధరనవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాతి విశ్వస్య మిషతో వసి సూర్యచంద్రమసౌ ధాత యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షం మదో స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. మనస పరిగ్రహం. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాందేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాది రక్షిత పితర ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాందేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ప్రతీచి దిగ్వరుణోధిపతి వృధాకు రక్షితన్న మిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాందేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ఉదీచి దిగ్ సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాందేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షిత విరుధ ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాందేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతి చిత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాందేష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. జాతవేదసే సునవామ సోమ మరాతి యతి నీదహతి వేదః సనః పశ్చాదతి దుర్గాని విశ్వ నావేవ సింధుం దురితాగ్నిః. చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్య ఆగ్నే ఆప్రాద్య వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు చ. ఉదిత్యం జాత వేదసం దేవం హవంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవైతం పురసా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం. జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రామ శతతాం శతదామధి
భూయచ్చ శరదా శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పరమ పవిత్రమైన జ్ఞానరూపుడ, సర్వ విద్యల అధిపతి, అనురేమితనములో సర్వములో కలిసి ఉన్న సర్వాంతర్యామి, సర్వాధారకుడ, సర్వజీవులను రక్షించే సర్వశక్తివంతుడా, మీరే పరంపిత పరమాత్ముడు. మీ నుండి అన్ని చంచలములు నడుచుకుంటున్నవి. నిరాకారుడయున్న మీరే మా ఆరాధ్య దైవం. సార్థక జీవనమును కరుణింపగలిగిన వాళ్ళు మీరే. అన్ని జీవులలో ప్రాణ రూపంలో కలిసి ఉన్న భగవంతుడా, మా జబ్బులు, సంకట, దుఃఖములను నివారించగలిగే ప్రాణ స్వరూపుడై ఉన్న పరమేశ్వర, మీరే పరమానందము. మీరే మా అందరికీ ఆనందదాయకుడుగా ఉన్నారు. ఆత్మ మరియు చరాచర వస్తువులన్నిటికీ మీరే అధిపతులు. బ్రహ్మ ప్రకాశ రూపంలో ఉండే దేవ, పాప కర్మములను దహించే జ్యోతిని పంచ అంగములపై ధరించే నాలుక అగ్రభాగంపై ఓం జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాను. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరూ ఈ వీడియో ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. శాంతి పాఠం వచ్చి చెప్పారు. శాంతి పాఠం చెప్పారు ఆచార్య. దేవశర్మ గారు, మీ నంబర్ ఇస్తే గ్రూప్ లో కలిపేస్తాం, మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే సార్, తప్పకుండా సార్. రికార్డ్ ఆచార్య. ఓం నమః సర్వేభ్యో నమః.